హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజ్జి. ధనుర్మాసం ప్రారంభమైందండి. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. అలాగే ధనుర్మాసం అందమైన ముగ్గులకు పెట్టింది పేరు. అసలు ముగ్గు ఎందుకు వేస్తారు? సంపదకి ఆది దేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి, ధనధాన్యాలతోటి, సుఖ సంతోషాలతోటి నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు. సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావు అని నమ్మకం. ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారవుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవవలసి ఉంటుంది. ఫలితంగా పొద్దున్నే చక్కని వ్యాయామం అయిపోయినట్లు ఉంటుంది. చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ళ ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గులు మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. ముగ్గులు పెట్టడం ఒక కళ. ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు ఉండడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం. ధనుర్మాసంలో ముగ్గుల హడావిడి మొదలవుతుంది. న్యూస్ పేపర్లు, వీక్లీల్లో కూడా కొత్త ముగ్గుల్ని ఈ సమయంలో పరిచయం చేస్తూ ఉంటారు. ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది. తెలుగు, కన్నడ భాషల్లో దీన్ని ముగ్గు అంటే, తమిళం, మలయాళ భాషల్లో కోలం అంటారు. రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలీ అంటారు. ధనుర్మాసం మన హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన మాసం. ప్రతి ఉదయం ముగ్గులు వేయడం మంచిదని మన సంప్రదాయం చెబుతుంది. ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం. ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వేయరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధు సన్యాసులు భిక్షకు వెళ్ళరు. దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో, నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి
వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయడం అలవాటు చేసుకున్నారు. చూసారా అండి, ముగ్గు వేయడం ఒక కళ. మీరు కూడా వేస్తారు కదా. ఎందుకంటే అది మన సాంప్రదాయం. మన పిల్లలకు మనం నేర్పించాలి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.